యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? 5వ అధ్యాయము 8వ వచనంలో మీకు శ్రమ. ఇక్కడ 6 రకాలైన పాపాలపై 6 రకాల శిక్షలు కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎన్ని రకాల? 6 రకాల పాపాలు, 6 రకాల శిక్షలు ఇందులో ఉన్నాయి. అదేంటంటే స్వార్థపూరితమైన దురాశ. ఏంటది? స్వార్థపూరితమైన దురాశ. దురాశ అంటే స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. అంటే ఏంటది? ఒకరిది ఆశించడం, ఒకరిది ఒకరు కలుపుకోవాలనుకోవడం, మనది కాని దాన్ని ఆశించడం, మనది కాని దాన్ని మనది అని అనుకోవడము. దీన్ని ఏం చెప్పాలంటే దురాశ. ఏంటంట? దురాశ. ఇలాంటి ఈ దురాశ కలిగిన వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే శ్రమ. మానవునికి ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖమునకు చేటంట. మానవునికి ఆశ ఉంటుంది. ప్రతి మానవుడు నేను బాగా చదువుకోవాలి, మంచి బిజినెస్ చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కుటుంబం ఉండాలి అన్న ఆశలు ఉండొచ్చు. కానీ పొరుగువారిది, పరాయివానిది, మనది కానిది దేనిని కూడా మనము ఆశించకూడదని దేవుడు మనకి ఆజ్ఞ జారీ చేశాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇదే, నీ పొరుగువానిది దేనినైనను ఆశింపకూడదు. ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువాని యొక్క భార్యనైనను దాసినైనను కూడా, మరి పొలమునైనను ఇల్లునైనను దేనిని కూడా నీ పొరుగువానిది, నీది కాని దానిని నువ్వు ఆశిస్తే నువ్వు శ్రమల పాలవుతావు, నువ్వు నష్టాల పాలవుతావు, కష్టాల పాలవుతావు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 11వ వచనంలో ఒక మాట ఉంది. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? చూసారా అక్కడ శ్రమ ఎవరికి? ఎవరికి శ్రమ? మద్యము తాగువారికి, అంటే త్రాగుబోతులకు వేకువనే లేచి ద్రాక్షారసమునకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ. ఇవాళ వారికి శ్రమ చూడండి. త్రాగుడు వలన ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి. మరి ఎంతో మంది వారి జీవితాలను వారు యవ్వన కాలములోనే వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు. వారికి ఏమీ తెలియకుండానే అనేకమైనటువంటి ఈ దురలవాట్లకు, ఈ చెడలవాట్లకు వారు బానిసైపోయి వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని, వారి జీవితాన్ని, సమస్తాన్ని కూడా వాళ్ళు ఆగం చేసుకొని ఈ లోకంలో వాళ్ళు ఏమైపోతున్నారంటే హేళన పాలవుతున్నారు. హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి ఆ దురలవాటు, ఆ చెడలవాటు వలన వారి కుటుంబాల్లో వారికి విలువ లేకుండా అయిపోతా ఉంది, సమాజంలో వారికి విలువ లేకుండా పోతా ఉంది. చివరికి వారు ఏమైపోతున్నారంటే శ్రమల పాలైపోతున్నారు, కష్టాల పాలైపోతున్నారు, అవమాన పాలైపోతున్నారు, నిందల పాలైపోతున్నారు. చివరాఖరికి దేనికి పనికి రాకుండా వారి ఆరోగ్యం అంతా పాడైపోయి క్షీణించిపోతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోతా ఉన్నారు?
ఆరోగ్యము క్షీణించిపోయి చేతగాని వారైపోతా ఉన్నారు. అందుకనే మద్యము ద్రాక్షారసమును మరి త్రాగే వారికి ఏమైతుందంట? శ్రమ. దేవుని స్తోత్రం. శ్రమ కలుగుతా ఉంది. మరొక మాట 18వ అధ్యాయములో ఒక మాట ఉంది చూడండి. భక్తిహీనతను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మేకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ, వారిట్లను కొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నైతిక ప్రమాణాలను వక్రీకరించటం అంట. దేవుని యొక్క నైతికమైనటువంటి ప్రమాణాలు, దేవుడు మనతో చేసినటువంటి ఆయన చేసిన ప్రమాణాలను మనము మరచిపోయి తిరగడమే భక్తిహీనత. దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మరచిపోయి తిరగడమే భక్తిహీనత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయడం, ప్రార్థన చేయకపోవడం, ఆరాధించకపోవడం, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడము, ఆ నిర్లక్ష్యమే భక్తిహీనత. దేవుని స్తోత్రం. వారు భక్తిహీనులై ఉండి కూడా వారు ఏమంటారంటే, మా అంత భక్తి పరులు ఇక లేనే లేరు ఈ దేశం మీద అన్నట్టు వారు గుంజుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారికి త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. అంటే వాళ్ళు దోషులై, దుర్మార్గులై, భక్తిహీనులై, అల్లరితో, ఆటలతో, పాటలతో, లోక సంబంధమైన వాటి కార్యక్రమాల్లో వారు సంచరించుచు దేవుని నామాన్ని అవమానపరుస్తూ, దూషిస్తూ, హేళన చేస్తుండి కూడా వాళ్ళు ఏమంటారంటే, మా అంత భక్తులు లేరు, మా అంత భక్తులు లేరు, మేమే భక్తులమని లాగుతా ఉంటారు తాళ్లతో. మేమే భక్తులము, మేము గొప్పవారము, మేము పరిశుద్ధులము అని వారికి వారే గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేవుడు అంటున్నారు, అట్టి వారికి కూడా శ్రమ, బండి మేకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. ఏంటంటే బండి మేకులతో పాపమును లాగే వారికి శ్రమ. చూడండి అక్కడ అన్నాడు, తమ పాపాలపై తీర్పు తీర్చే దేవుని అధికారంపై అవహేళన చేస్తుంటారు. దేవుని తీర్పుని అవహేళన చేస్తుంటారు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయగలడు దేవుడు? ఇంతకాలము చేయలేని దేవుడు ఇప్పుడేం చేస్తాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా అని ఆయన తీర్పుని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హేళన చేస్తారన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. అహంకారం, దేనితో అది? అహంకారం, గర్వంతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. దేంతో మాట్లాడతారు వాళ్ళు? అహంకారం. వారు భక్తిహీనులై ఉండి, పాపులై ఉండి కూడా వారిలో ఉన్నటువంటి గర్వం, అహంకారం ఏం చేస్తుందంటే వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటది అపవాది. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, వారు త్రొవ్విన గుంటలో వారే పడుదురు. దేవునికి మహిమ కలుగునుగా. వారు తవ్విన గుంటలో వారే పడతారు. అహంకారముతో, గర్వముతో, భక్తిహీనతతో, అవహేళనతో దేవుని తీర్పుని, దేవుని న్యాయపీఠాన్ని నువ్వు హేళన చేస్తే చివరికి నీకేమి కలుగుతుందంటే నువ్వు తీసుకున్న గుంతలో నువ్వే పడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారు ఏమంటారు? అక్కడ ఒక మాట ఉంది చూడండి, 19వ వచనం. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనుము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియనట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? ఆయనను త్వరపడనిమ్ము, ఆయన దగ్గర నుంచి మాకు త్వరగా సమాధానం రావాలి, లేకపోతే మేమేనో మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతాం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము మా కార్యాలు మేము చేసుకుంటాం, వెంటనే చేయనిము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన మాకు త్వరగా చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖండకావరం, గర్వం, అహంకారం, కామం, క్రోధం, అసూయ, ద్వేషం, కల్మషం,
మదము, మత్సరత, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, యహలోక సంబంధమైనటువంటి పిశాచులు వారిలో ఉండి దేవుని తీర్పు, దేవుని న్యాయపీఠం ఎదుట దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటారు భక్తిహీనులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారికి ఈ భూలోకంలో దేవుడు అంటున్నాడు, వారికి శ్రమ. మరేమైపోతారు? దేవుని తీర్పును, దేవుని యొక్క న్యాయపీఠాన్ని ఎదిరించిన వారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. 20వ వచనంలో ఒక మాట ఉంది, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఎవరికి శ్రమ? కీడు మేలని చేసే జరిగేది కీడని తెలిసి కూడా అది కీడు కాదు, అది నాకు మేలే. చేసేది తప్పని తెలిసి కూడా అది తప్పు కాదు, నేను ఒప్పే చేస్తున్నాను. వెళ్ళే మార్గం కరెక్ట్ కాకపోయినా నేను వెళ్ళే రూటు కరెక్టే అని ఆలోచన చేసుకునే వారికి శ్రమలు కలుగుతాయంట. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? కీడు మేలు అనుకుంటున్నారు, మేలును కీడు అనుకుంటున్నారు. చెప్పుకొని చీకటి వెలుగు అనుకొని వెలుగు చీకటి అనుకొని ఎంచుకొని వారికి, అంటే వారి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నిర్ణయాలు ఒక దేవుని నిర్ణయం లేదు, అక్కడ పెద్దల నిర్ణయం లేదు, కుటుంబంలో ఎవరి నిర్ణయాలు లేవు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతకడమే. దేవుని స్తోత్రం. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఫైనల్ గా జరిగేది ఏంటంటే వారు శ్రమల పాలవుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 21వ వచనములో ఏముంది? తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. ఎవరికి శ్రమ? తమ దృష్టికి తాము జ్ఞానులం, మేము జ్ఞానులం, మేము తీసుకునే నిర్ణయాలన్నీ కరెక్టే, మా ఆలోచన కరెక్టే, మేము ఏది చేస్తున్నామో అది కరెక్టే అలా అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. అంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి వారి దృష్టికి వారు జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుంటున్నారు. అలాంటి వారికి శ్రమలు కలుగుతాయంట. నిన్ను నీవుగా నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడూ చేసుకోలేవు, నిన్ను నీవుగా పరిశుద్ధుడిగా నువ్వెప్పుడూ చేసుకోలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నీతిమంతుడిగాను పరిశుద్ధుడిగాను దేవుడే నిన్ను చెయ్యాలి. నిన్ను ఎన్నుకునేది దేవుడే. నీ స్థితిని, నీ గతిని, నీ పరిస్థితిని, నీ ఆలోచన, తలపుని, మార్గము సమస్తాన్ని మార్చగలిగేవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఆలోచన ప్రకారం, ఆయన నిర్ణయ ప్రకారం, ఆయన యొక్క కృప కొలది ఆయన మనకు సమస్తము ఆయన సమకూర్చి స్థిరపరచి బలపరిచి నడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము జ్ఞానులమని బుద్ధిమంతులమని మనకు నచ్చినట్లుగా నిర్ణయాలు ఆలోచనలు చేసుకొని ప్రయాణాలు చేస్తే చివరికి మనము పడేది గుంటలోనే. దేవుని స్తోత్రం. ఆ రోజు ఆ గుంతలో నుండి మనల్ని బయటికి ఎవరు కూడా తీసేవారు ఉండరు, మనకి ఎవరు సహాయం కూడా చెయ్యరు. దేవునికి మహిమ కలుగునుగాక. 22వ వచనం, ద్రాక్షారసము తాగుటలో ప్రఖ్యాతి చెందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. త్రాగుబోతుల్లో కూడా అంట ప్రఖ్యాత చెందిన వారు ఉంటారంట. కొందరు అంటారు కదా, అరే నేను తాగిన దాన్ని పోల్చుకుంటే ఇదిగో నా సెలవులమ్మటి కారినటువంటి ఆ చుక్కలంతా కూడా నువ్వు తాగి ఉండలేవురా అంటారు. దేవుని స్తోత్రం. అంటే వాడు త్రాగుబోతు, ఆ త్రాగుబోతు అనేటువంటి వాడంట ప్రఖ్యాత చెందిన వాడంట. దేవుని స్తోత్రం. అంటే త్రాగుబోతుల్లో వీడు గజ తాగుబోతు, అంటే గొప్పోడు. దేవుని స్తోత్రం. అంటే వాడెంత గొప్పగా చెప్పుకుంటాడు, వాడెంత గొప్ప చెప్పుకుంటాడో. అరే త్రాగుబోతుల్లో నేను ప్రఖ్యాత చెందిన వాడిని, తిరుగుబోతుల్లో నేను ప్రఖ్యాత చెందిన వాడిని, ప్రజలను నాశనం చేయటంలో నేను ప్రఖ్యాతి చెందిన వాడిని, కుటుంబాలను నాశనం చేయటంలో నేను ప్రఖ్యాత చెందిన వాడిని. హల్లెలూయా.
ఈ ఆలోచనలు, ఈ మాటలు ఎవరు పలుకుతారు, ఎవరు పలికిస్తారంటే అపవాది ఎవరిలో నివాసం చేస్తుందో వాళ్లే పలుకుతారు. అపవాది వారి చేత పలికిస్తూ ఉంటది. వారి కుటుంబాలను నాశనం చేసుకున్నది కాక అనేక కుటుంబాలను కూడా ఈ యదవలు నాశనం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ. మద్యము కలుపుటలో తెగువగలిగిన వారంట. ఇలా అనేక రకములైనటువంటి మద్యములను తయారు చేయగలుగుటకు నైపుణ్యత కలిగిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటే దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని, ప్రజలను నాశనము చేయటానికి కొత్త కొత్త మద్యములను సృష్టిస్తున్నారు. దేవుని స్తోత్రం. కొత్తవి బాగుపడటానికి కాదు, ఇవి దేశాన్ని, ప్రజలను నాశనం చేయడానికి. అంటే రోజు రోజుకి, వారానికి, నెలకి, సంవత్సరానికి కొత్తగా వస్తున్నాయి. కొత్త మందులు దిగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే అందులో వాళ్ళు నైపుణ్యత కలిగి ఉన్నారట. దేవుని స్తోత్రం. అంటే లోకాన్ని నాశనం చేసి అక్రమముగా, అన్యాయముగా, అవహేళన చేసుకుంటూ సంపాదించుకోవాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు వారికి శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అలాగే 23వ వచనములో ఒక మాట ఉంది చూడండి. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. చూసారా? అపవాది చేత వారు లంచము పుచ్చుకొని, చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. కోర్టులలో, పోలీస్ స్టేషన్లలో, ఆయా ప్రాంతాలలో అక్కడ మనకు న్యాయం దొరకదు. కొన్ని సందర్భాల్లో మనకేం దొరకదు? న్యాయాన్ని అమ్ముకుంటారు. కొన్ని ప్రాంతాల్లో న్యాయాన్ని అమ్ముకుంటారు. ఇవాళ క్రైస్తవులను మరి హింసించబడుతున్నారు అంటే కారణం ఏంటి? క్రైస్తవుడికి న్యాయము దొరకట్లా. నీతిమంతుడు లోకములో నిలబడలేకపోతా ఉన్నాడు, పరిశుద్ధుడు లోకములో నిలబడలేకపోతా ఉన్నాడు, అవహేళనైపోతున్నాడు, అవమానపరచబడతా ఉన్నాడు, నిందించబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, వెలివేయబడుతున్నాడు, తృణీకరించబడుతున్నాడు. కారణం ఏంటంటే వారు లంచము పుచ్చుకొని, ఎవరు? దుష్టులు లంచము పుచ్చుకొని దుష్టుణ్ణంట నీతిమంతులుగా చేస్తారంట. ఒక దుష్టుణ్ణి ఏం చేస్తారు? ఓ మానభంగం చేసిన వాడిని, ఓ మర్డర్ చేసిన వాడిని, ఓ దొంగతనం చేసిన వాడిని, ఓ రేప్ చేసిన వాడిని, అలాంటి దుష్టుణ్ణి ఏం చేస్తారంటే వాళ్ళు లంచము తీసుకొని నీతిమంతుడుగా చేస్తారంట. హల్లెలూయా. అలాగే నీతిమంతుని దుర్నీతిగా కనబడేటట్టు చేస్తారంట. ఏ తప్పు చేయని వారిని, ఏ పాపము చేయని వారిని, ఏ అక్రమము చేయని వారిని, ఏ మోసము చేయని వారిని, ఎలాంటి లోపము లేని వారిని సమాజంలో వారు ఎలా నిలబడతారంటే దుర్నీతిగా కనబడేటట్లుగా చేస్తారండి. వేస్ట్ గాడండి. ఎందుకు? లంచము తీసుకొని. అదొక గుంపు ఉంటుంది. అదంతా ఒక అపవాది గుంపు. దేవునికి స్తోత్రం. అదొక సైతాను రాజ్యం, అదొక సైతాను సైన్యం. వీళ్ళంతా ఏం చేస్తారంటే పరిశుద్ధుల మీద నిందలేస్తూ ఉంటారు, నీతిమంతుల మీద నిందలేస్తారు, వాళ్ళని అవమానపరుస్తారు, హేళన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఎదుట పిలాతు భార్య వెళ్ళి అడుగుతుంది, ఆయన సిలువ వేయాలి. వేసే టైంలో ఆ రాత్రి పిలాతు భార్యకి కల వచ్చి, పిలాతు భార్య మరి ఆ యొక్క చక్రవర్తి అయినటువంటి పిలాతుకు చెప్తా ఉంటది, ఆయన నీతిమంతుడు. దేవుని స్తోత్రం. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు పోవద్దని చెప్తాది. ఇప్పుడు ఎవరికి వారు సిలువ వేస్తున్నారు? ఎవరి మీద వారు నిందలేస్తున్నారు? ఎవరి మీద అవమానపరుస్తున్నారంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన అంటాడు, ఆయన బైబిల్లో ఒక మాట ఆయన సవాల్ చేసి చెప్పిందంటే, నాలో పాపమున్నదని ఎవరైనాను మీలో స్థాపించగలరా? దేవుని స్తోత్రం. మీలో ఎవరైనా నాలో పాపమున్నదని చెప్పగలరా? నేను అవినీతిమంతుడని చెప్పగలరా? నేను అవినీతి పరునని చెప్పగలరా? నేను అపరిశుద్ధుడనని మీరు చెప్పగలరా అని ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఎవరు చెప్పలేకపోయారు.
ప్రపంచంలో భూమి ఆకాశములంతటా సృష్టి ఆ మొత్తములో కూడా ఆ మాట పలికింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, దయాదాక్షణ్యములు కలిగినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.